ప్రైమ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. జాబ్ ఫస్ట్ ఇది మా ఎన్డీఏ ప్రభుత్వం నినాదం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రపంచంలో భారతీయులు ఎక్కడున్నా అందులో సగం తెలుగువారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కుల మతాలకు అతీతంగా అమ్మవారి ఆలయానికి 50,000 అందజేసిన షేక్ మగ్దుమ్ రఫీ. రాజమండ్రి వాలాజీపేట 16వ వార్డు తెలుగుదేశం పార్టీ సభ్యుతో నమోదు కార్యక్రమం. కొవ్వూరు నియోజకవర్గంలో నిర్మించిన టీడ్కో గృహాల మిగిలిన పనులు పూర్తి చేయించి అందించాలి. రాయవరపు శ్రీను దంపతుల ఆధ్వర్యంలో సాయిబాబా ప్రసాదం. జాబ్ ఫస్ట్ ఇది మా ఎన్డీఏ ప్రభుత్వం నినాదం ఉద్యోగ కల్పన మా లక్ష్యం. సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక మొదటి సంతకం డిఎస్సిపై పెట్టి 16,347 పోస్టుల భర్తీకి సిద్ధమవుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈరోజు ఎన్డీఏ కూటమి జాబ్ ఫస్ట్ ఉద్యోగ కల్పన మా విధానం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం. అందుకే ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సంతకం మెగా డిఎస్సి 16,347కు సంతకం పెట్టాం. ఇంటర్వ్యూలు కూడా పిలవడానికి సిద్ధంగా ఉన్నాం. కొంచెం రిటర్న్ ఎగ్జామ్ క్వాలిటీ టైం కావాలంటే ఆ టైం ఇచ్చాం. ఇది వస్తానే ఇమ్మీడియట్ గా ఇంటర్వ్యూస్ కూడా పూర్తి చేసి వీలైనంత తొందరలో 16,347 ఉద్యోగాలు ఇవ్వడానికి మెగా డిఎస్ ద్వారా ఇవ్వడానికి ముందుకు పోతా దిశ. అదే మరిగా దిశ నిన్నే మీరు చూస్తే ఒక 25 పాలసీలు తీసుకొచ్చాం. 25 పాలసీల్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ, ఎంఎస్ఎంఈ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఎలక్ట్రానిక్ పాలసీ, ప్రైవేట్ పార్క్స్ పాలసీ, క్లీన్ ఎనర్జీ పాలసీ, సెమీ కండక్టర్ పాలసీ, డ్రోన్ పాలసీ, డేటా సెంటర్ పాలసీ, ఇలాంటి పాలసీలన్నీ కొన్ని తీసుకొచ్చాం. ఈరోజు కేబినెట్ లో మళ్ళీ టూరిజం పాలసీ కూడా తీసుకొస్తాం. మొట్టమొదటిసారిగా టూరిజానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చి రాబోయే రోజుల్లో ఎక్కువ ఉపాధి కల్పన టూరిజం ద్వారా జరుగుతుంది. దీనికి శ్రీకారం చుడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇవన్నీ వస్తే దిశ తిరిగి పరిశ్రమలు ఇక్కడికి వస్తాయి. నిన్నే మీరు చూశారు ఎస్ఐపివి మీటింగ్ పెట్టుకున్నాం. నేను డిప్యూటీ సీఎం మంత్రులందరం దగ్గర 85,000 కోట్ల రూపాయలు పెట్టుబడులకు క్లియరెన్స్ ఇచ్చాం. 35,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. దానికి నిన్నే శ్రీకారం చుట్టాం. ఇది కాకుండా దిశ నేను ఇవే కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి. అవన్నీ మీరు చూస్తే దగ్గర ఏపీఐఐసి ల్యాండ్ అలాట్మెంట్ దగ్గర 3,500 కోట్లకి ఇచ్చారు. దీనివల్ల 9,573 ఉద్యోగాలు వస్తాయి. నిన్న మేము చేసింది ఎస్ఐపిబి ఇన్వెస్ట్మెంట్లు 85,000 కోట్లకు చేశాం. దగ్గర 34,000 ఉద్యోగాలు వస్తాయి. ఇంకొక పక్కన ఏదైతే ఎన్హెచ్పిసి ఎన్టీపీసీ ఏదైతే ఉందో ఆ ఎన్టీపీసీ ఈ నెల 29వ తారీఖున ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ ఇస్తున్నారు. ఎన్టీపీసీ జెన్కో జాయింట్ వెంచర్ 50-50 ఇది ఇద్దరు కలిసి 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు విశాఖపట్నంలో పెట్టబోతున్నారు. ఇది కాకుండా ఇంకో పక్కన రిలయన్స్ బయోఫ్యూయల్స్ కింద 65,000 కోట్ల రూపాయలు పెట్టడానికి ఒక్కొక్క ప్లాంట్ కి 135 కోట్లు పెడతారు. దీనివల్ల 500 ప్లాంట్లు పెట్టి 2,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి దిశ. ఇది కాకుండా మల్లవల్లి డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ దీనికి ఇచ్చాం. వాళ్ళు 30,000 ఉద్యోగాలు క్రియేట్ చేసే పరిస్థితిలో ఉన్నారు. ఇంకో పక్కన మీరు చూస్తే దిశ ఎనర్జీ సెక్టర్ లో 11,900 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి 6,075 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ చూస్తే ఇంకా మనం చేయాలని చాలా ఉంది. కానీ దగ్గర 3,78,000
కోట్ల రూపాయలతో 3,73,539 మందికి ఉద్యోగ కల్పన కోసం ముందుకు పోయాం. నేను అందుకనే అధ్యక్ష మొన్న కూడా మీరు చూస్తే పాలసీలో చాలా స్పష్టంగా చెప్పాం. ఆ పాలసీలో మీరు చూస్తే ఎవరైనా ఉద్యోగాలు ఎక్కువ ఇస్తానంటే వాళ్ళకి ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. దేశంలో ఫస్ట్ టైం ఉద్యోగానికి ప్రత్యేక వెయిటేజ్ ఇచ్చి ఉద్యోగ కల్పన కోసం ప్రాధాన్యత ఇచ్చి ఇన్సెంటివ్స్ ఎక్కువ ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వం. దీనికి ప్రత్యేకమైన పాలసీలు తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ప్రపంచంలో భారతీయులు ఎక్కడున్నా అందులో సగం తెలుగువారు ఉండటానికి కారణమైన వారు నాలెడ్జ్ ఎకనామీని అభివృద్ధి చేసి ఆవశ్యకతను దేశమంతటికి వివరించారు సీఎం చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఈ రోజున భారతదేశంలో తెలుగువారు భారతీయులు ఎక్కడున్నా సరే దాంట్లో దాదాపు సగం వంతు తెలుగువారే ఉండటానికి ముఖ్య కారకులు. నాలెడ్జ్ ఎకానమీ అనేది ప్రాతిపదిక చేసుకుని దాన్ని దేశమంతా విస్తరించిన ఒక విజనరీ, అలాంటి అనుభవం గల ఒక పాలసీ మేకర్. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అధ్యక్ష. 150 రోజుల గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవంతో కూడిన ఈ పాలనలో నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ $1 ట్రిలియన్ ఎకానమీగా అతి త్వరలోనే ఈ 5 సంవత్సరాలు వెళ్తుందని మనసు సంపూర్ణ విశ్వాసం ఉంది. గత ప్రభుత్వం మనల్ని ఎకానమీని నిర్వీర్యం చేసింది, ఇబ్బంది పాలు చేసింది, అన్ని రంగాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెనక్కి తీసుకెళ్లిపోయింది. ఈ పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవం, మీ పారదర్శకత, మీ విజనరీ దృష్టి ఇవన్నీ కూడా మాకు ఈ $1 ట్రిలియన్ ఎకానమీ వైపు పరిగెడుతున్నాయి అన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. అలాగే పంచాయత్ గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ నాయకత్వంలో ఈ ప్యాడీ జ్యూస్ రైతులకు కావాల్సింది 1674 కోట్లు రిలీజ్ చేసి నిజంగా మీరు రైతాంగానికి మీరు ఎంత అండగా ఉంటారో మాటలతో కాదు చేతుల్లో చూపించారు అధ్యక్ష. వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. ముఖ్యంగా మిడ్ డే నేను అడిగింది ఏంటంటే ముఖ్యమంత్రి గారిని, డొక్కా సీతమ్మ గారి పేరు ఏదన్నా పథకాన్ని క్యాంటీన్ పెట్టండి అంటే ఆయన ఏకంగా దీనిలో నారాయణ గారికి కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యార్థులు మధ్యాహ్నం మిడ్ డే మీల్ స్కీమ్ కి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం మనస్ఫూర్తిగా వారి చేతులు ఎత్తి నేను నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇలాంటి స్ఫూర్తి చూసి నాకు కూడా వ్యక్తిగతంగా నేను ముఖ్యంగా ఆయన లీడర్షిప్ ఎబిలిటీ, ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఒక నాయకుడు ఎలా ఉండాలి, ఒక వరదలు వచ్చినప్పుడు ఎలా ఉన్నారనేది మనకి విజయవాడ బొడుమేరు వరదలప్పుడు అసలు ఆయన చూపించిన నాయకత్వ పటిమ ఇవన్నీ చాలా ఆదర్శనీయం అధ్యక్ష. మేము వెళ్ళి చొక్కా మడిచి ఆయన దిగి బురదలో నడిచి దిగి ఆయన అవసరం లేదు, ఆయన చేయించవచ్చు. కమాండ్ సెంటర్ లో కూర్చొని చేయగలిగే సత్తా ఉండి కూడా మా అందరికీ ధైర్యం నింపడానికి, మా అందరికీ భరోసా నింపడానికి, ప్రజలకు ఆ భరోసా ఇవ్వడానికి ఆయన నడిపించిన తీరు యంత్రాంగాన్ని చాలా అభినందనీయం అధ్యక్ష. ప్రత్యేకించి సోషల్ మీడియాకి సంబంధించి అసలు ఇంట్లో ఆడబిడ్డలు బయటికి రావాలన్నా గాని ఊళ్ళల్లో ఆడపిల్లల అధ్యక్ష ఈ అలవాటు అయిపోయి, గత ప్రభుత్వం చేసిన అలవాటు అయిపోయి ప్రతి ఒక్కళ్ళు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని బూతులు తిట్టడం, అన్ని తిట్టిన తర్వాత కూడా వాళ్ళకి అలవాటు అయిపోయి ఎవరు తిట్టాలో తెలియక స్థానికంగా ఉన్న ఆడపిల్లల మీద కూడా వీళ్ళు అవాకులు చవాకులు పేలి పచ్చి బూతులు తిడతా ఉంటే ఎవరికి చెప్పుకోలేక వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే బయటికి రాలేకపోతున్నారు. క్రైమ్ మైండ్ సెట్ పెరిగిపోయింది, క్రిమినాలిటీ పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో ఆయన ఉక్కు పాదంతో సోషల్ మీడియా యాక్టివిస్టులు అనే పేరు చెప్పుకునే గుండాలకి, రౌడీలకి ఆయన తీసుకున్న చర్యలు, హోంమంత్రి అనిత గారు తీసుకున్న చర్యలు చాలా బలమైన అభినందనలు. ఇదే కొనసాగాలని కోరుకున్నాను అధ్యక్ష. దిస్ షుడ్ బి ఎ కంటిన్యూటీ ఆఫ్ ద ఎంటైర్ గవర్నెన్స్. మన అడ్మినిస్ట్రేటివ్ లో ఒక భాగం అవ్వాలి అధ్యక్ష. మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మాటిస్తున్నాను, మేము చేయాల్సిన పనులు ఎప్పటికప్పుడు మీరు మాకు ఆదేశాలు ఇవ్వండి సార్. మాకు ఏ శాఖలు అయితే తీసుకున్నామో ఆ శాఖల్ని సమర్థవంతంగా వారి విజన్ కి తగ్గట్టుగా పనిచేయడం అధ్యక్ష. ఇవన్నీ కూడా మేము ఆయన ఏ కళనైతే కన్నారో ఆ కళను నెరవేర్చడానికి, పూర్తి చేయడానికి మేము అందరం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, మీరు 5 సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసిన అధ్యక్ష, మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగి ఏపీఎన్ ప్రైమ్ న్యూస్ కి స్వాగతం. కుల మతాలకు అతీతంగా అమ్మవారి ఆలయానికి 50,000 అందజేసిన షేక్ మగ్దుమ్ రఫీ
తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం రంప ఎర్రపాలెం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ 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 దేవి ఆలయానికి షేక్ మగ్దుం రఫీ ఆలయ కమిటీ సభ్యులు ధర్మపుడి చిన్న వెంకటేశ్వరరావుకు 50,000 రూపాయలు అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఇవే కాక మండలంలో ఉన్న ఎన్నో గ్రామాలకు రఫీ సేవ కార్యక్రమాలలో భాగంగా ఎన్నో ఆలయాలకు అభివృద్ధి పనులకు తోడ్పడ్డారని గ్రామస్తులు కొనియాడారు. మండల ప్రజలు పిలిస్తే పలికే మనిషిగా ఎంతో మంది పేద ప్రజలకు తమ సహాయ సహకారాలు అందించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం రఫీ కమిటీ సభ్యులకు మాట్లాడుతూ రంప ఎర్రపాలెం గ్రామంలో చాలా చక్కగా కనివిని ఎరుగని సుందరంగా ఆలయాన్ని నిర్మించారని అన్నారు. కమిటీ సభ్యులను అభినందించారు. రాజమండ్రి బాలాజీపేట 16వ వార్డు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జగన్నాథం ధనరెడ్డి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోరింట్ల రవి, రామ్ కిరణ్, టీవీఎస్ నాయుడు, ఎమ్మెల్యే రాజు, వాసుపల్లి శివ, వారసాల మూర్తి, కొయ్యన్న కుమారి, పార్వతి, జ్యోతి, జగన్నాథం, అప్పల్ రెడ్డి స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రారంభించారు. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే కార్యకర్త ధైర్యంగా ఉండాలి. ఇది ఏం చేద్దాం అనే ఆలోచనలో 2 లక్షలు ఉండే కానీ సంవత్సరం ఒక 1,00,000 మందికి ఉద్యోగాలు ఇప్పించాలి. ఇందులో ముఖ్యంగా మన కార్యకర్త పిల్లలకి ఇప్పుడే పెట్టి మాకు కార్యకర్త పిల్లలు నేర్చుకోవాలనేది ఆలోచన. సో ఆ కార్యక్రమాలు ఉద్యోగం లేని వారికి ఉద్యోగ అవకాశాలు అనేది మెంబర్షిప్ ఉండటం వల్ల ఇప్పుడు రాబోతుంది. సో దానికి కూడా మన మెంబర్షిప్ ఉండాలి. సో ఇవన్నీ కూడా మనకు మెంబర్షిప్ ఎమ్మెల్యే గారి ఆఫీస్కి వెళ్తే మన అర్హతను బట్టి మన అర్జీని పెట్టుకుంటే అంతా కూడా మన ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి సిస్టంలో విజయవాడ అవుతుంది. సో అందరికీ కూడా ఐడి నెంబర్ కావాలి. సో అక్కడ రోజు లోకేష్ గారు కార్యకర్తలు పెట్టిన వినపాలి ఎంతవరకు కాకుండా రేపు పొద్దున్న ఫాలో అవ్వాలి. సో ఏదో పేరుకి ముందు చెప్పకుండా ఇవన్నీ కూడా కోవూరు నియోజకవర్గంలో నిర్మించిన టీడీకో గృహాల మిగిలిన పనులు పూర్తి చేయించి లబ్ధిదారులకు అందించాలని కోరిన కోవూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పట్టణంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా ఇళ్లు నిర్మించాలని చెప్పిన ఆలోచనతో 14-19 కాలంలో గౌరవ ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ టిట్కో ఇళ్ళు అనేటువంటి దాన్ని ఇవ్వడం జరిగింది సార్. అందులో భాగంగా మా కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా 480 ఇళ్లు అప్పట్లో ఇవ్వడం జరిగింది సార్. అది డబుల్ బెడ్రూమ్ ఉన్నటువంటి 240, సింగిల్ బెడ్రూమ్ ఉన్నటువంటి 240 ఇవ్వడం జరిగింది సార్. అది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటిది కాకుండా లోకల్ గా లబ్ధిదారులు కూడా 3,65,000 రూపాయలు బ్యాంకుల్లో లోన్ తీసుకుని ఇవ్వడం జరిగింది సార్. వాళ్ళ కంట్రిబ్యూషన్ గా కూడా ముందుగా 50,000 రూపాయలు కూడా ఇచ్చారు సార్. టోటల్ గా 7,15,000 రూపాయలు అయింది సార్. అది ఇప్పటి వరకు కూడా 85% కంప్లీట్ అయింది సార్. మిగతా ఈ యొక్క గడిచినటువంటి 19-24 కాలంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు పూర్తిగా కూడా 19-24 కాలంలో ఈ యొక్క ఇళ్ల మీద పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేయడం కారణంగా లబ్ధిదారులంతా కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు సార్. ఒక పక్కన ఎవరైతే పేదవాళ్ళు ఇళ్ళు ఉందో వాళ్ళంతా కూడా అద్దెలకు బయట ఉంటున్నారు సార్. తిరిగి ఒకటి బ్యాంక్ లోన్ తీసుకున్నారు సార్. ప్రతి నెలలో కూడా ఇంటికి అద్దె చెల్లించుకోవడంతో పాటు బ్యాంక్ ని కూడా వాళ్ళు వాయిదాలు కట్టాలని చెప్పని నోటీస్ ఇస్తా ఉంటే కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది సార్. అక్కడ ఇంకా కూడా ఇంటర్నల్ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది సార్. కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి రేట్ల కంటే కూడా ఇప్పుడు ఆ రేట్లకు మేము చేయలేము, అదనంగా మాకు 30% ఇస్తే తప్ప చేయలేమని చెప్తున్న పరిస్థితి ఉంది సార్. పట్టణంలో పేద ప్రజలందరూ కూడా మన ఎన్డీఏ కోటింగ్ వచ్చిన తర్వాత వెంటనే ఇస్తామని చెప్పని కూడా అక్కడ ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది సార్. కాబట్టి మంత్రివారిని సాధ్యమైన తొందరగా వాటిని పూర్తి చేసి వాళ్ళకి ఇచ్చేలాగా చూడాలని చెప్పని, గత ప్రభుత్వం దీని మీద జరిగినటువంటి అవినీతి మీద కూడా పూర్తి దర్యాప్తు చేయాలని చెప్పని తమ ద్వారా మంత్రివారిని కోరుతా ఉన్నాం సార్. తూర్పు గోదావరి జిల్లా గోకవరం రాయవరపు శ్రీను దంపతుల ఆధ్వర్యంలో ప్రతి గురువారం సాయిబాబా గుడి వద్ద అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆసిరెడ్డి సాయిబాబా ఆశీస్సులతో ప్రతి గురువారం పేదవాళ్లకు మా ఊపిరి ఉన్నంత వరకు ఈ అన్న సంతర్పణ కార్యక్రమం కొనసాగుతుందని రాయవరపు శ్రీను దంపతులు చెప్పారు.
అన్ని దానాలు అన్నదానం చాలా గొప్పదని అనే నినాదంతో సాయిబాబా పేరుతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాబ్ ఫస్ట్ ఇది మా ఎన్డీఏ ప్రభుత్వం నినాదం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రపంచంలో భారతీయులు ఎక్కడున్నా అందులో సగం తెలుగువారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కుల మతాలకు అతీతంగా అమ్మవారి ఆలయానికి 50,000 అందజేసిన షేక్ మగ్దుమ్ రఫీ. రాజమండ్రి వాలాజీపేట 16వ వార్డు తెలుగుదేశం పార్టీ సభ్యుతో నమోదు కార్యక్రమం. కొవ్వూరు నియోజకవర్గంలో నిర్మించిన టీడ్కో గృహాల మిగిలిన పనులు పూర్తి చేయించి అందించాలి. రాయవరపు శ్రీను దంపతుల ఆధ్వర్యంలో సాయిబాబా ప్రసాదం.